అండ్ హలో హాయ్ గైస్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు హాట్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 13కి అయితే మీ అందరికీ 14 or 13 ఏదో ఒకటిలేండి. అండ్ ఈరోజు నాకు వేసినంత బాధ ఇంకెవరికి వేయదు. బై మీన్స్ నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి అబ్బా. మీరు ఎంతైనా కష్టపడినంతసేపు ఉంటుంది. నేను నిజంగా గైస్ ప్రామిస్గా చెప్తున్నా, నాకు ఏడుపు వస్తుందబ్బా నిజంగా. ఎందుకంటే నేను ఎండర్ డ్రాగన్ని చంపా. అండ్ ఎలక్ట్రా ఉంటే ఎలక్ట్రా తీసుకొచ్చుకున్నా. అండ్ ఇది కూడా తీసుకొచ్చుకున్నా. అండ్ కొన్ని ఎంజానింగ్ బుక్స్ దొరికాయి. అవైతే నాకు బయట ఇంటి దగ్గర పెట్టుకొని వచ్చుకున్నా. ఎందుకంటే నేను ముందే వచ్చిన్నా. అంటే నేనేమనుకున్నాను, ఓకే వీడియో రికార్డింగ్ అవుతూనే ఉంది అని అనుకున్నా. బట్ వీడియో అయితే సడన్గా ఎప్పుడు స్టాప్ అయినా కూడా తెలియదబ్బా. నాకు సడన్గా స్టాప్ అయిపోయింది వీడియో. నాకు తెలీదు. ఓకే వీడియో ఆగినట్టు నాకు తెలియదు. ఎప్పుడూ కూడా అసలు నాకు తెలియలేదు వీడియో ఆగిపోయినట్టు. సో ఇంక నాకేం చేయాలో ఫస్ట్ అసలు అర్థం కాలేదు గైస్. నాకు ఒక పక్క ఎలా ఉందంటే అలా ఉంది. చూడండి, మీకు కొన్ని ప్రూఫ్స్ కనీసం వీడియోలు కూడా తీయలేదు. వీడియో లేదబ్బా, వీడియో కూడా డిలీట్ అయిపోయింది. ఫస్ట్ నేను ఎండర్ డ్రాగన్ ఐ థింక్ సో నేను ఎండ్కి వచ్చినందుకు కూడా లేదు. నేను అంటే స్టార్టింగ్ నేను ఒకటి చెప్తాను కదా, హాయ్ హలో అని, అక్కడి దాకే తీసుకున్నా. ఆ వీడియో సడన్గా డిలీట్ అయిపోయింది. అంటే నాకు ఇక్కడ ఉంటుంది అనమాట, ఫుడ్ ఉంది కదా, ఫుడ్ కింద ఒక వీడియో రికార్డింగ్ అని ఉంటుంది. ఐ థింక్ దేనికో దాన్ని కొట్టేసి ఉంటాను నాకు తెలిసి, దానివల్ల పోయింది అది. అండ్ ఏది ఎగ్ అయినా తీసుకొని పోదాం. నాకు బాగా ఏడుపు వస్తుంది గైస్. సో మీ అందరు ఇలాంటి సమయాల్లోనే సపోర్ట్ అయితే చేయాలి. ఐ థింక్ సో మీరు చేస్తారా? మీరు నమ్మితే కామెంట్ అయితే చేయండి, బ్రో ఐ విల్ ట్రస్ట్ యూ అని. కొన్ని ఎంచానింగ్ బుక్స్ దొరికాయి, మీకు చూపిస్తాను వాటిని కూడా. అరే రాలేదబ్బా, ఏదది? ఓ ఇక్కడ ఉంది. నాకు అది రాదు చేయటం. ఐ థింక్స్ ఓకే, ఒక్క నిమిషం. యా, ఇప్పుడు కింద టార్చ్ పెట్టేసి దీన్ని బ్రేక్ చేసేస్తే కలెక్ట్. యా, ఇప్పుడు కొత్తగా నేను ఎగ్ అయితే తీసుకుంటున్నాను. అండ్ చలో గైస్, ఇంకా నాకు దీంతో సంబంధం లేదు, వెళ్ళిపోతున్నాను నేను నా ఓవరాల్కి. నాకు ఏడుపు వస్తుంది అబ్బా. ఎందుకంటే నేను అంత కష్టపడి ఎండర్ డ్రాగన్ని చంపి అంత డైమండ్ ఆర్మర్ కూడా చేసుకున్నాను అబ్బా. నేను చివరాఖరికి డైమండ్ ఆర్మర్ కూడా చేసుకున్నాను. నాకేందుకు ఇట్లా జరుగుద్దో నాకు కూడా అర్థం కాదు. పాత ఐరన్ ఆర్మర్ ఇది వేస్ట్ అనిపిస్తుంది. అసలు ఆడడమే వేస్ట్ అనిపిస్తుంది. ఆడాలని ఓపిక కూడా లేదు. ఇక మీకైతే ఆ బుక్కులు చూపిస్తాను ఆగండి. ఇండియా ఓవర్ నుంచి ఇక్కడ చెస్ట్ అయితే ఉండింది. దీంట్లో అయితే రెడ్ స్టోన్ ఉంది. బట్ ఎక్కడో ఒక చెస్ట్ ఉంది అబ్బా. ఆ చెస్ట్లో ఎక్కడ పెట్టాను ఆ చెస్ట్ కూడా, నాకు గుర్తు రాలేదు సరిగ్గా. యా, ఇక్కడైతే స్పానర్ దొరికింది. స్పైడర్ స్పానరు, క్రీపర్ పేలింది. యా, శాడీలో ఇదైతే దొరికింది. అండ్ ఇది నేను ఇంటి నుంచి తెచ్చుకున్నదే, ఇంకేమీ లేవు, అంతే దొరికినవి. అండ్ ఇవైతే మెయిన్ ఊరికే పెట్టుకున్న వస్తువులు అయితే. ఓకే యా, ఇది దీంట్లో దొరికిన స్పైడర్ స్పానర్ ఉంది. స్పైడర్ స్పానర్ కూడా ఎక్స్ప్లోర్ చేయలే. అంటే లైబ్రరీ ఉంది, లైబ్రరీ కూడా ఎక్స్ప్లోర్ చేయలే. నేను డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోయా ఎన్సిటీకి, అది శని అయిపోయింది. ఇదిగోండి పోర్టలు. స్పైడర్ స్పానర్ శకునం బాగాలేదు గేసి మనకైతే. నాకైతే అసలు నచ్చలేదు గేమ్. ఫస్ట్ టైం నాకు ఇది నూపుతుంది గేమ్ పైన. సిల్క్ టచ్ దొరికింది మంచిదే, కానీ ఇదేంటంటే టైం బాగాలేదు. టైం వాజ్ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. మరీ ఇంత దరిద్రంగా ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేను. అండ్ మీరు నమ్మండి గేసి, నన్ను ప్రామిస్ చెప్తున్నా. నేను జస్ట్ ఉంది ఇక్కడ. యా, బ్రేక్ చేసేద్దాం. ఐ థింక్ సో నమ్ముతారు. అండ్ ఇక్కడ ఏంటో బుక్ ఫార్చ్యూన్ 3 దొరికింది. దాని తర్వాత ఇది దొరికింది. అండ్ బుక్స్ దొరికాయి. తర్వాత ఇది కూడా. అండ్ అన్లాక్ మ్యాప్ దొరికింది అబ్బా. ఓకే, ఏముంది ఇలా మ్యాప్లో? యా, ఏమీ లేదు. బెడ్డల్లో మ్యాప్ నిధి ఏమన్నా ఉంటుందా? లేదు కదా, లోపల పెట్టాదో. సారీ, ఇది తీసుకో, ఇది లోపల పెట్టే. పేపర్ నాకేం వద్దు. సిల్క్ టచ్ తెచ్చుకొని ఉంది సిల్క్ టచ్, బట్ పికాక్స్ అయితే ఇంట్లో పెట్టవచ్చు. నేను ఇక్కడికి వచ్చింది వీటిని చూపించడానికే మీకు. నేను ఎట్టలు దీన్ని కూడా లూట్ చెయ్యాలి అనుకున్నా. మేము మీ కళ్ళ ముందే చేసేదేదో. అండ్ ఎక్స్ప్లోర్ చేద్దామా, ఎందుకు చచ్చిపోవడం అని.
యా ఇక్కడ పికాక్స్లో ఐరన్ దొరికింది, బట్ ఐరన్ అయితే నాకు ఇప్పుడు వద్దు. ఓకే, జాంబీ దూకినట్టున్నాడు వాడు, ఐ థింక్ సో. అండ్ ఇక్కడ క్రీపర్ పేలింది. అండ్ ఇక్కడ చెస్ట్ ఉంది, చూడలేదా? ఇక్కడ ఎవరు ఆయన చెస్ట్ పెట్టేది? అండ్ ఎండర్ పల్స్ 2 దొరికాయి. ఓ సారీ, నా దగ్గర ముందే ఉన్నాయండి. క్రీపరు యా పేలితే పేలనియండి. డోర్ వేసేద్దాం, జాంబీ గాడే కదా, అదేం కాదు. అండ్ మీరైతే బ్రైట్నెస్ పెంచుకోండి గేస్, నా ఫుల్ బ్రైట్నెస్ ఇది. అండ్ ఇక్కడ ఇంకేదో ఉన్నట్టుంది. ఓకే, క్రీపర్ ఉంది అంతే, ఇంకేమీ లేవు. మనం బయటికి వెళ్ళిపోవడం మంచిది మీకు కనపడేలాగా. స్కెలిటన్స్ ఫోన్ అయిపోయాడు. డోర్ వేసేద్దాం, టెక్నాలజీ ఆడికి. యా ఇంకైతే నేను ఇంటికి వెళ్ళిపోతా ఇప్పుడైతే. చలో ఇంటికి వెళ్ళి కనపడతా. వద్దులేండి, ఇప్పుడే వెళ్ళిపోదాం. అంతే గైస్, నాకు ఇంకా ఎలక్ట్రా దొరికింది, అది దొరికాయి, ఇంక అంతే, ఇంకేం దొరకలేనండి అడిగితే. 7 స్కెలిటన్ ఏంది బ్రో దాక్కుంటావు? కొట్టేవాడు కొట్టాలి పూర్తిగా, కొట్టకుండా దాక్కుంటే అన్యాయం ఇది. పైకి వెళ్ళిపోవాలి ఇప్పుడు, స్ట్రైట్గా పైకి వెళ్ళిపోవాలి గైస్. ఏడ ఏమాత్రం ఆలోచించకూడదు. ఓకే, కనపడదు మీకు. టార్చ్లు కూడా తెచ్చుకోను నేను, ఒక వేస్ట్ గాన్ని. నాకు ఫస్ట్ టైం మైండ్ క్రాఫ్ట్ మీద కోపం వచ్చింది గేమ్ మీద. ఎందుకంటే నేను అంత కష్టపడి అంత చేసింది దేనికి అబ్బా? ఎలక్ట్రా కోసం. ఎలక్ట్రా దొరికింది, నేను కాదంటోలే. వీడియో అదైతే నా తప్పే, గేమ్ తప్పు కూడా కాదు, నా తప్పే. నేను కానీ చూసుకొని ఉంటే అలా జరుగుండేది కాదు కదా. నేను అప్పుడే చూసుకొని మళ్ళీ వీడియో రికార్డింగ్ చేసుకొని ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ ఇంకా మనం ఏం చేయలేం, జరిగిపోయిన దాని గురించి ఇంకా వదిలేసుకోవాలి. ఐ థింక్ సో మీరైనా నా బాధను అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము అంతవరకు ఒక్కసారి కూడా వేసుకోవాలి అబ్బా. ఎలక్ట్రా తెచ్చినట్టే ఉంది, చూద్దాం, ట్రై చేద్దాం ఎలక్ట్రాని. సారీ, బ్లాక్ వేస్ట్. యా ఎలక్ట్రా వాళ్ళు ఇది. వెళ్దామా ఇప్పుడు? ఆకాశంలోకి కొద్దామా? చేలో అరే రాలేదప్ప, అంటే రాకెట్ లేదు కదా, సో దట్స్ వై ఇది కూడా రాలేదు. అండ్ ఇప్పుడు ఎలక్ట్రా వచ్చింది, ఇప్పుడు నేను ఏదైనా చేస్తా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో క్రీపర్ ఫామ్ కట్టేద్దాం. క్రీపర్ ఫామ్ కట్టదామా లేకపోతే లేదా మీరే చెప్పండి. అవును, ఐరన్ ఓకే, ఇంకొద్దులేండి, వాడడం ఎక్కువ వద్దు, తక్కువగా వాడదాం. అండ్ ఎంజాయ్మెంట్ చేసుకుందాంలేండి, ఏమంత తొందర. ఇప్పుడు మనకి సిల్క్ టచ్ దొరికింది. బట్ యా మన నెక్స్ట్ ఎపిసోడ్కి సిల్క్ టచ్ వాడేస్తాంలేండి, అది పక్కన పెట్టుకుందాం. ఓకే, ఫుడ్ ఆకలేసం చచ్చిపోతారు మా ఊళ్ళు లేకపోతే. మీరు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు చచ్చిపోండి. ఓకే, ఇద్దరు చచ్చిపోండి. చావు. యా చచ్చింది. అండ్ నువ్వు కూడా చావు చచ్చింది. వెరీ గుడ్, సూపర్ అబ్బా, ఫ్రీగా ఉంది అడిగితే అబ్బా. యా అదేంటి అనుకుంటున్నారా? చెప్పినట్టున్నా లాస్ట్ ఎపిసోడ్లో, ఐ థింక్ సో చెప్పలేదేమో. అది స్టోన్ మైనింగ్కి అని చేసుకున్నా, చెప్పుంటే మీరు ఎనుకండి. అండ్ ఈ ఎపిసోడ్లో నేను వీట్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నా, ఫార్మింగ్ చేద్దామని అనుకుంటున్నా. మరి ఏమంటారు మీరు దానికి? ఓకే అయితే చెప్పండి, ఇంకా మంచిది. ఫార్మింగ్ చేద్దామా లేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో క్రీపర్ ఫార్మింగ్కి రెడీ అయిపోదామా? ఇంట్రెస్టింగ్ విషయం. అయ్యా ఇక్కడైతే క్రీపర్ వీలేదు. బ్రేకింగ్ న్యూస్, అది చాలా బాధ న్యూస్. కింద అయితే నీళ్ళు ఉన్నాయి, అది నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. ఓకే, నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది, ఎందుకంటే అంతసేపు ఆడిందే ఎక్కువ అయిపోయింది. సో ఒక్క నిమిషం. యా గైస్, నాకైతే చాలా బాధగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. మీకోసం ఏదైనా చేసుకోవడానికి రెడీ. బట్ మీరు నమ్మితే నాకు అది చాలు. ప్లీజ్ నన్నైతే నమ్మండి, ట్రస్ట్ మీ గైస్. నేనైతే నిజంగా వాటిని చంపేశా. యా నిజంగా దాన్ని అయితే నేను చంపా. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు గైస్. నాకు నమ్మకం ఉంది మీరు నమ్ముతారని.
సో ఇది కలిసి ఇవాళ వీడియో. చిన్న వీడియోనే, చాలా చిన్న వీడియో నేను పెట్టిన ఇప్పుడు దాకా, ఎందుకంటే మీకు తెలుసు. సో ఇంకా నేను మాట్లాడదలుచుకోవాలా, ఒక 2 రోజులు బాధపడి 3వ రోజుకి మామూలు అయిపోతా. సో మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి బ్రో ఐ విల్ ట్రస్ట్ యూ అని. ఒకవేళ నన్ను నమ్మే వాళ్ళు మాత్రమే చెప్పండి బ్రో ఐ విల్ ట్రస్ట్ యూ అని. సో బాయ్ గైస్, ఐ విల్ సీ నెక్స్ట్ వన్. జై హింద్, జై భారత్, జై షో, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్. ముందే చెప్తున్నా, లవ్ యూ ఆల్. వాట్